నమస్కారం లావణ్య గారు. నమస్తే సిరి గారు. సో, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే చాలా వరకు అందరూ కూడా ఇన్సోమ్నియా ప్రాబ్లమ్‌తో చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇన్సోమ్నియా రావడానికి రీజన్స్ ఏంటి? దాని నుంచి బయటపడే అవకాశం ఉందంటారా? ఏంటది? చాలా ఈజీగా బయటపడొచ్చు. ఫస్ట్ దానికి గల కారణాలేంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ నిద్రలేమి, ఇన్సోమియా ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటో చూస్తే స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఇర్రెగ్యులర్ వర్కింగ్ అవర్స్. అంటే కొంతమంది కొన్ని రోజులు డే షిఫ్ట్ ఉంటుంది, కొన్ని రోజులు నైట్ షిఫ్ట్ ఉంటుంది. అలా చేసినప్పుడు కూడా బాడీ రిథమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలా అయినప్పుడు కూడా స్లీప్ అనేది కరెక్ట్‌గా, ప్రాపర్‌గా ఉండదు. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ రాంగ్ ఫుడ్ చాయిసెస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. రాంగ్ ఫుడ్ చాయిసెస్ అంటే ఎలా అంటే కొంతమంది డే అంతా వర్క్ చేస్తూ ఉంటారు. సడన్‌లీ మధ్యలో ఆకలేస్తుంది. ఆ టైంలో వాళ్ళు ఎలాంటి ఫుడ్‌ని ప్రిఫర్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయిపోయిన తర్వాత గూడా మధ్యలో ఫుడ్‌ని గూడా స్నాక్స్ అని తీసుకుంటాం. అక్కడ మీరేం తింటున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ ఇంత హెవీ ఫుడ్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం రాత్రి పడుకుంటామో అప్పుడు మనకు తిన్న ఫుడ్ మొత్తం డైజెస్ట్ అయిపోయి ఉండాలి. అండ్ మన మైండ్ గూడా రిలాక్స్‌గా ఉండాలి. ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్ అలాగే బాడీలో ఉండి డైజెస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే మన బాడీకి అర్థం కాదు. పడుకోవాలా, తిన్న ఫుడ్‌ని డైజెస్ట్ చేయాలా. అందుకే అంటారు పడుకోవడానికి బిఫోర్ ఒక 2 అవర్స్, 3 అవర్స్ బిఫోర్ ఫుడ్‌ని క్లోజ్ చేయాలి అనడానికి కారణం కూడా ఇదే అన్నమాట. మనం పడుకున్నప్పుడు మన బాడీ యొక్క స్థితి ఎలా ఉండాలంటే పూర్తిగా మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోవాలి. మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా రిలాక్స్‌గా ఉండాలి. అండ్ మన ఆలోచనలన్నిటిని కామ్ డౌన్ చేసేసేసి మన మైండ్‌ని ట్రాంక్విలిటీ స్టేట్‌కి తీసుకెళ్ళాలి. అంటే ఏంది? ఒక ప్రశాంతమైన స్థితి. అప్పుడు ఎందుకు రాదు చెప్పండి నిద్ర? తప్పకుండా పడుతుంది. ప్రశాంతమైన స్థితి అనంటే ఎట్లా వస్తుందంటే అది యోగాతో సాధ్యమవుతుంది. యోగా ప్రాణాయామ చేసినప్పుడు బాడీ అండ్ మైండ్ ఒక సమన్వయంలోకొస్తుంది. అది ఎలా అంటే అది ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే చెప్పగలుగుతాము. అండ్ నెక్స్ట్ ఆలోచనలను కామ్ డౌన్ చేయాలి. ఫస్ట్ ఎట్లా ఉంటాయంటే డే అంతా మనం ఆలోచన చేస్తూనే ఉంటాం. కానీ నైట్ వచ్చేవరకి ఇంకా చాలు అని వాటికి గూడా ఒక స్టాప్ చెప్పాలి. అది మనం కంట్రోల్‌లో పెట్టుకున్నట్లయితే మన మైండ్, మన ఆలోచనలను మనకు ఎంత అవసరమో, ఏది అవసరమో, ఎక్కడి వరకి అవసరం ఆలోచనలనేది ఫస్ట్ ఆ క్యాలిక్యులేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ నేమ్ చెప్పేసుకుంటున్నాం. బట్ రీజన్ ఏంది? ఎందుకొస్తున్నాయి? విపరీతమైన ఆలోచనలు. వాటిని కంట్రోల్‌లో పెట్టాలి. అసలు ఇన్సోమియా అనంటే నిద్ర పట్టకపోవడం గాదు. నిద్ర పోవాలి అని అనిపించకపోవడం. అంటే నిద్ర కంప్లీట్‌గా చచ్చిపోవడం. ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? నిద్ర రాకపోవడం అనేది అనంటే కంటిన్యూగా దేనిపైన అయినా భయపడడం లేదా కంటిన్యూగా దేనిపైన ఆలోచనలు రన్ అవుతూ ఉండడాన్ని ఈ రెండిటి కలయిక వల్ల వచ్చేదే నిద్రలేమి ప్రాబ్లమ్. ఈ పరిస్థితి అనేది అస్సలు మంచిది గాదు. ఎప్పుడైతే బాడీకి, మైండ్‌కి ప్రాపర్ స్లీప్ ఉంటేనే మన బాడీ అనేది నెక్స్ట్ డేకి ప్రాపర్‌గా రెడీ అయ్యి మళ్ళీ నువ్వు వర్క్ జేయడానికి నీకు హెల్ప్ చేస్తుంది. లేకపోతే ఈ లేజినెస్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అంటే నిద్ర అనేది నీకు ప్రాపర్‌గా ఉండట్లేదు అని ఒక సైన్ అన్నమాట. అది మనం అర్థం జేసుకోవాలి. మనం ఎట్లా పడుకుంటున్నాం అనేది. ఒక మనిషికి నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్? ఆ డ్యూరేషన్ ఎంత టైం పడుకోవాలండి కరెక్ట్‌గా? స్లీప్ అనేది ఎట్లా డివైడ్ అవుతుంది అంటే ఎంతసేపు పడుకుంటున్నాం, ఏ టైంలో పడుకుంటున్నాం, ఎంత క్వాలిటీ ఆఫ్ స్లీప్‌ని మనం తీసుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది మనం ఒక ఇంటర్వెల్స్‌లో చెప్పుకోవాలి అని అనుకుంటే ఒక పర్సన్ 6:00కి డిన్నర్‌ని క్లోజ్ చేసేసి 9:00 పడుకొని 12 వరకి స్లీప్‌ని ప్రాపర్‌గా తీసుకున్నారంటే అదొక క్వాలిటీ ఆఫ్ స్లీప్. దాని తర్వాత కొంతమంది 12-3 ఉంటుంది. అంటే ఇంటర్వెల్స్ ఉంటాయన్నమాట స్లీప్‌లో కూడా ప్రాపర్ ఇంటర్వెల్స్ ఉంటాయి. అందులో 10-3 పడుకున్నట్లయితే అదొక రకమైన టైప్ ఆఫ్ స్లీప్ క్వాలిటీ. అండ్ 3-6 మార్నింగ్ 3-6 పడుకున్నప్పుడు అదొక రకమైన స్లీప్ క్వాలిటీ. కొంతమంది ఉంటారు మార్నింగ్ 4-8 వరకి డీప్ స్లీప్‌లో ఉంటారు. అంటే నేను చెప్పే ఈ స్లీప్ క్వాలిటీస్ ఏంటి అనంటే ఎంతసేపు డీప్ స్లీప్‌లో ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్ అందులో. అండ్ నెక్స్ట్ మరి ఇందులో ప్రాపర్ స్లీప్ టైమింగ్ ఏంటి అనంటే
నైట్ 6:00కి డిన్నర్ని క్లోజ్ చేసుకొని లాస్ట్ 9 నుంచి 10 వరకు స్లీప్లోకి వెళ్ళినట్లయితే మార్నింగ్ 4 వరకు పడుకునేది ప్రాపర్ నీ బాడీ యూటిలైజ్ చేసుకునే స్లీప్ అన్నమాట. మన బాడీ అనేది సర్కాడియన్ రిథమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సర్కాడియన్ రిథమ్ అంటే ఎలా అంటే ఉదయం పూట మన బాడీ ఎనర్జైజ్గా ఉంటుంది, అంటే వర్క్ చేసే టైం అన్నమాట. నైట్ కాగానే మన బాడీ రిలాక్స్ అవ్వాలి, అది మన బాడీ ధర్మం, దాన్నే సర్కాడియన్ రిథమ్ అని అంటారనమాట. ఇంకా కొంతమంది నిద్రని స్ప్లిట్ చేస్తారు, మార్నింగ్ 4 అవర్స్ పడుకుంటారు, నైట్ 4 అవర్స్ పడుకుంటారు. ఎప్పుడైతే స్లీప్ని బ్రేక్ చేస్తే కూడా అది ప్రాపర్ స్లీప్ కాదు. మీరు ఎప్పుడైతే నైట్ 9 or 10కి పడుకొని మార్నింగ్ 4 to లాస్ట్ 5 వరకు ఏదైతే ప్రాపర్ స్లీప్ తీసుకుంటారో రికవరీ స్టేట్ ఎనర్జీ అనేది ఆ టైంలో ఉంటుంది. ఎస్పెషల్లీ 11 to 3 మధ్యలో బాడీ అనేది రికవరీ స్టేట్ అనమాట. ఆ టైంలో కంపల్సరీ మీరు డీప్ స్లీప్లో ఉన్నట్లయితే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ మన శరీరానికి రావు, మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ. అండ్ నిద్రని స్ప్లిట్ చేసి పడుకుంటే కూడా అది ప్రాపర్ స్లీప్ కాదు. నార్మల్గా మీరు డేలో వర్క్ చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేదా లాస్ట్ 45 minutes మనం బ్రేక్ తీసుకుంటే, ఒక న్యాప్ తీసుకుంటే పర్లేదు. కానీ కంప్లీట్గా ఆఫ్ ఆఫ్ ద 8 hours పడుకుంటామండి మేము, నైట్ 4 hours పడుకుంటాము, మార్నింగ్ 4 hours పడుకుంటాం అనేవాళ్ళు ఉంటారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చాలామంది అట్లా ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉండే అనమాట. వాళ్ళ ప్రాపర్ స్లీప్ని ఎప్పుడైతే సెట్ చేశామో అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. అన్నిటికీ రీజన్ ఫుడ్, స్లీప్, మనం తీసుకునే హ్యాబిట్స్, ఇవే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఇవే అన్నమాట. వీటిని మనం కరెక్ట్గా కనుక ప్రాపర్గా సెట్ చేసుకున్నాము అని అంటే ఈ ఇన్సోమియా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇన్సోమియా కండిషన్లో యోగా ఏ విధంగా పనిచేస్తుందంటారు? ఏ రకంగా హెల్ప్ అవుతుంది? యోగా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. నీ బ్లడ్ సర్క్యులేషన్ని తగ్గిస్తుంది, నీ ఆలోచనల్ని కంట్రోల్ చేస్తుంది, నీ బాడీ ఏదైతే మార్నింగ్ అంతా చేసిన వర్క్కి స్ట్రెయిన్ అవుతుందో మీకు యోగాలో మంచి రిలాక్సేషన్ వస్తుంది. మెంటలీ అండ్ ఫిజికల్లీ మీ మైండ్ అండ్ బాడీ కామ్ డౌన్ అవుతుంది. దీనివల్ల రాత్రి పడుకున్నప్పుడు మంచి నిద్రను మీకు ఈజీగా పడుకోగానే నిద్ర అనేది వచ్చేస్తుంది. చాలామంది రాత్రి పడుకునే ముందు వాట్సాప్లలో స్టేటస్ పెడతారు గుడ్ నైట్ అని. అన్నిటికంటే ముందు మీ ఆలోచనలకి గుడ్ నైట్ చెప్పాలి, మీ శరీరానికి గుడ్ నైట్ చెప్పాలి. పొద్దంతా మనం చేసిన, ఎందుకంటే ఫస్ట్ మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం చెప్పిన మాట వినాలి. పొద్దంతా మనం ఆలోచన చేస్తాం, పడుకున్నప్పుడు కూడా మనం మొబైల్స్ చూడడం కానీ ఏదో ఒక దాని గురించి యాంగ్జియస్ అయిపోవడం, ఏదైనా పని జరగదు. కొన్ని పనులు అనుకుంటాం మనం, ఎన్నో పనులు అవ్వాలని చెప్పి లేస్తాం, కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు అవ్వకపోయేసరికి అవే ఆలోచనలు పెట్టుకొని కూడా మనం కంటిన్యూస్లీ అవే రన్ అవుతున్నాయి అనుకోండి, నిద్ర ఎక్కడ పడుతుంది చెప్పండి. అందుకోసం ఫస్ట్ మనకు గుడ్ నైట్ చెప్పుకోవాలి, మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. యోగా చేయడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానివల్ల మనం పనుల మీద మనం డిపెండ్ కామన్నమాట. అంటే ఈ పనులు అయితే హ్యాపీ, ఈ పనులు కాకపోతే హ్యాపీ కాదు అనేది ఉండదు. మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యేసరికి సమన్వయ స్థితి అన్నాను కదా, ట్రాంక్విలిటీ స్టేట్ అన్నాను కదా, ఆ ప్రశాంతమైన స్థితి మీకు యోగా ద్వారా పొందవచ్చు అన్నమాట. యోగా అనేది అద్భుతం అండి. అన్నిటికీ నాట్ ఓన్లీ ఇన్సోమియా, ఎన్నో ప్రాబ్లమ్స్కి అది సొల్యూషన్. చేసి ఆరోగ్యంగా ఉండొచ్చు. సో ఇలా ఎవరైనా కూడా ఎస్పెషల్లీ యోగా గురించి క్లియర్గా తెలుసుకొని యోగా ప్రాక్టీస్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? తప్పకుండా అండి, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే నేను తప్పకుండా గైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.